42వ కీర్తన 3వ వచనం చూసినట్లయితే, ప్రభునందు ప్రియమైన సంగమా, ఆ మాట చక్కగా చదువుకుందాం. ఒకసారి చదువుకుందాం. నీ దేవుడు ఏమాయను వాడు నిత్యము నాకు తడుచుండగా, రాత్రి పగలు నా కన్నీరు నాకు అన్నపానములాయెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటున్నమాట, నీ కన్నీళ్ళే నీకు అన్నం అంట. నీళ్ళు తాగటం అంటున్నారా? అర్థం తెలుసా? అన్నం తింటలే, నీళ్ళు తాగలేనా? ఎవరు అన్నారట? మీ దేవుడు ఏమయ్యాడు? నువ్వు నమ్మిన దేవుడు ఏమేమి చేశాడు నీకు? శోధన ఏంటి, బాధ ఏంటి, సమస్యలు ఏంటి, దీన్ని బట్టి నీకు వచ్చిన దాన్ని బట్టి నీకు ఉద్దేశం ఏంటంటే వెంటనే ఏడ్చాడంట. హల్లెలూయా. కన్నీరు కార్చాడట. హల్లెలూయా. ఆ కన్నీరు అన్నపానం అయిందంట. చూసారు ఎంత చక్కని మాట. మనం ఏం చేస్తున్నాం? నీ కన్నీరే నీకు అన్నపానంలో ఉండాలి. చక్కని ఒక మాట మనం జ్ఞాపకం చేస్తున్నా. రాత్రి పగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. చూసా, కాల్చిన కన్నీరు అన్నపానం. రాత్రి పగలు చేస్తారు ప్రార్థన. మరి మీరు ఎప్పుడెప్పుడు చెప్తున్నారమ్మా? 40 దినాల్లో నీ కన్నీరే నీకు అన్నపానములాయెను. నీ ప్రార్థన నీకు ఆదరణగా ఉండాలి. వింటున్నారా? జాగ్రత్తగా ఈ వ్యక్తి మాటను గమనించినట్టే, నా రాత్రి పగలు నా కన్నీరు నాకు అన్నపానములాయెను. చూసావా? నా కన్నీరే నాకు ఆకలనిపించలా. కన్నీరు గార్చాడు, ఏడుస్తున్నాడు, రోదన చేస్తున్నాడు. అన్న మాటలను బట్టి బాధపడి, తనకున్న సమస్యలు బట్టి బాధపడి, ఎక్కడో కాదట, తానే కన్నీరు కార్చడం మొదలు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ 40 దినాలు కూడా మీరు ఆలోచించండి అమ్మలారా. మీరు బొగ్గుగా కన్నీరు కార్చాలి. ఏ విషయంలో వచ్చావు నువ్వు? ఏ విషయంలో నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి ఉపవాసం ఉంటున్నావు? ఆలోచించండి. ఏదో ఒక కాల్స్ ఉంటుంది మనకి, ఏదో ఒకటి ఉంటుంది. కానీ దాని కూడా ఏం చేయాలి? నువ్వు కూడా ఆ కొమ్మలు కార్చిన కన్నీరు నీళ్ళు కూడా ఉండబడిన గాక. సుదంటున్నాం మాకు ఆయన కార్చి ఆ కన్నీరు కార్చడంలో దర్శనం చూడగలిగిన వాడుగా ఉన్నాడు యాకోబు. ఆ కన్నీరు కార్చడం వలన దర్శనాన్ని చూడగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సంఘం, ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం చదువుకుందాం. అద్భుతమైన రాత్రి. ఏ రాత్రి అది? కన్నీరు కార్చిన రాత్రి. ఆ కన్నీరు అన్నపానం ఆయనట. ఇప్పుడు అనుకోండి, భర్త కొడితే బాగా అన్నం తింటదా? అవి మాత్రం బాగా చేస్తారు ఉపవాసాలు కదా. అరిసిన దేవుడు కొట్టిన అన్నమే ముట్టుకోదు. ఎన్ని రోజులు లంకనాలు ఉంటుంది. హల్లెలూయా. మరి ఏ విషయంలో లంకనాలు